హాయ్ గైస్, హలో గాయ్స్, వెల్కమ్ టు వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్. ఛానల్. ఈ రోజు అయితే మేము బేగం బజార్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఆనందించండి. అక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఫుల్ వీడియో కావాలంటే పెడతాం. ఫుల్ వీడియో పెడతాం. కావాలంటే మీరు కూడా అక్కడ వెళ్ళి షాపింగ్ చేయండి. ఓకే, బాయ్. బాయ్. సో మేము వెళ్ళే దారిలో అయితే మాకైతే పావురాలు కనిపించాయి అనమాట. బ్రిడ్జ్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు అన్ని పావురాలే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేమైతే చైన్స్ అయితే షాపింగ్ చేయాలని అయితే ఒక షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్తే వాళ్ళు చాలా బాగా రిసీవ్‌గా చేసుకున్నారు. అంటే మాట్లాడడం గానీ, మాట తీరు కానీ చాలా బాగా చేశారు. అయితే మాకు సెట్స్ కావాలని అయితే అడిగాననమాట. చాలా సెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అయితే చూపించారు అందులో. నాకొక సెట్ అయితే నచ్చింది. సో, ఈ షర్ట్ లాంగ్ అండ్ షార్ట్ 2 చూపించండి అనైతే అడిగాను నేను. అడిగితే మేడం ఇక్కడ లాంగ్‌ది ఉంది. పైన షార్ట్‌వి అంత సెట్ ఉంది. తీసుకొస్తాను కొద్దిసేపు ఆగండి మేడం అనైతే సరే అన్నాను నేనైతే. నెక్స్ట్ అయితే ఆ సెట్‌నైతే తీసుకొనైతే చూపించారనమాట. ఎంత బావుందంటే చాలా బావుంది. మంచిగా పట్టు శారీస్ మీదకి వేసుకుంటే అయితే చాలా సూపర్‌గా ఉంటుందనమాట. దాన్ని చూయించడం గిన మంచిగా క్లాత్ వేసి నీట్‌గా చూయించారసలు. క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంది. కానీ మనం అన్నీ అనుకుంటాం జరుగుతాయా ఏంటి? జరగవు కదా! మన మిడిల్ క్లాసెసే అంత. సర్లే అనైతే నేనైతే వేరే షాపింగ్స్‌కైతే వెళ్ళాననమాట ఇంగ. అంటే నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లు అవి ఉంటాయి గదా! అక్కడ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మెయిన్ మన గర్ల్స్‌కైంది బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టం గదా! అంటే ఏ శారీ సెట్ మీదకి గానీ, ఏ డ్రెస్ సెట్ మీదకి గానీ అవి కావాలంటే యేసుకుంటే లుక్కే వేరుంటది గదా అసలు. కానీ నేనెక్కడికి వెళ్ళినా మాత్రం ఆ సెట్ అయితే నాకు కనిపిస్తూనే ఉందసలు. ఎక్కడ రేట్ అడిగినా మాత్రం మామూలుగా చెప్పట్లేదు దాని రేట్ అసలు. చాలా కొనాలనిపిస్తుంది గానీ, అంత అదొక్కటికే అయిపోతట్టుంది తీసుకుపోయిన మనీ మొత్తం. ఇగ అందుకని సర్లే అనేసైతే నేను కొంచెం నాకు హెయిర్‌కి ప్లక్కర్స్ అవి కొనేసైతే ఉండిండనమాట. సో, అవి తీసుకుందామంటే కొంచెం ముందుకైతే వెళ్ళాను. సో, ఫ్లక్కర్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లక్కర్స్ కూడా ఉన్నాయసలు. ఎంత అంటే ఇప్పుడు హెయిర్ ఉంటది కదా! హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అవన్నీ దొరుకుతాయనమాట దాంట్లో. ఫ్లక్కర్స్ అయితే ఇప్పుడు జుట్టు కొంచెం ఎక్కువగా ఉన్న ఫ్లక్కర్స్ చాలా బావున్నాయసలు. డిజైన్ అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి దాంట్లో మాత్రం. నేనైతే ఇంక అన్నీ తీసుకోలేము గదా! ఏదో నచ్చినయితే తీసుకుంటాం గదా! ఒక 2, 3 అయితే తీసుకున్నాననమాట దాంట్లో నేను వెళ్ళి. నెక్స్ట్ శారీస్ పిన్ అసలు శారీస్ గిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ అయితే పెట్టుకోవచ్చక్కడ. అంటే సెట్స్ ఉంటాయనమాట. ఒక్కొక్కటి గాకుండా. ఒక్కొక్క సెట్ అయితే తీసుకున్నాను. దేని మీదకైనా పెట్టుకోవచ్చు గదా! మంచిగా అనేసైతే గోల్డ్‌దయితే ఒకటి అయితే తీసుకున్నా అనమాట. నెక్స్ట్ ఇగ అక్కడనే షాపింగ్ అసలదంతా చూస్తే మాత్రం అన్నీ నేనే తీసుకోవాలి అనైతే అనిపిస్తుంది. కానీ మన దగ్గర బడ్జెట్ కూడా ఉండాలి కదా! అదంతా తీసుకోవాలంటే. అసలక్కడ చూస్తుంటే అయితే కళ్ళు కొనడమేమో కానీ మొత్తం అవి చూస్తుంటేనే టైం అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే. ఆ రోజు చాలా తొందరగా అయిపోయింది టైం అదంతా తిరిగేసరికైతే. హెయిర్ బ్యాండ్స్ గానీ, ఏవైనా హెయిర్‌కి సంబంధించిన కానించి చెప్పుల వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుందనమాట దాంట్లో మాత్రం. ఇది లేదు, అది లేదు అనైతే కాదు. నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ ఉంటే అసలు గర్ల్స్‌కి ఇంకా అదెక్కువ గదా! నెయిల్స్‌కి కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ పాలిషెస్ పెట్టుకోవాలి. రోజు ఒకటి పెట్టుకోవాలనేసైతే చాలా ఆశ ఉంటుంది గదా! నేనైతే ఒక 2, 3 టైప్స్ ఆఫ్ ఒక నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాననమాట. నాకు నచ్చిన ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు గదా! ఏ టు జెడ్ ప్రతి ఒక్క కలర్ ఐటెమ్ దొరుకుతుందనమాట అక్కడ. ఇది లేదు, అది లేదు అనకుండా మాత్రం ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంక నేనైతే కొంచెం బ్లాక్, రెడ్ కొంచెం అవి ఇష్టం అనమాట మనకి. సో, అవైతే నేను తీసుకున్నాను. మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోండి. మీకిష్టం ఏ ఐటెమ్ కావాలంటే ఆ ఐటెమ్ తీసుకోవచ్చు. ఏ టు జెడ్ దొరుకుతదనమాట ఈ బేగం బజార్‌లో మాత్రం. ఇప్పుడు ఫ్లక్కర్స్ అంటే మనకు హెయిర్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న ఫ్లక్కర్స్ పట్టవు గదా! సో, ఇక్కడ ఫ్లక్కర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత హెవీ హెయిర్ అయినా కూడా సింపుల్‌గా పట్టేస్తుందనమాట. ఇప్పుడు ఆ ప్లక్కర్స్ మాత్రం మన హెయిర్‌లో పెట్టుకుంటే ఒక ఫ్లవర్ పెట్టుకున్నంతే లుక్కొస్తుందనమాట. సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని మిక్స్‌డ్ కలర్స్. నేనెక్కడికి వెళ్ళినా ఏందో గాని ఆ సెట్స్ అయితే నాకే అవుపిస్తున్నాయా? లేకుంటే ఆడ పెట్టిర్రా అన్నట్టు నాకనిపిచ్చింది. ఆ సెట్స్‌ని చూస్తుంటే కొనాలి, కొనాలి అనిపిస్తుంది గానీ ఇగ కంట్రోల్ చేసుకోవాలి గదా! మనమైతే. సో, పెళ్లి షాపింగ్ గాని ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఖచ్చితంగా సూపర్‌గా క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. ఒక రేట్ పెళ్లి షాపింగ్ అన్నప్పుడు మరి రేట్ అటు ఇటు పెట్టాలి గదా! కొంచెం. ఇయర్ రింగ్స్ కానించి నెక్ సెట్స్ వరకి అంటే లాంగ్ గాని, షార్ట్ గాని, మీడియం గాని ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఖచ్చితంగా దొరుకుతుందనమాట. మన డైలీ వేర్ కూడా మంచిగా దొరుకుతున్నాయన్నమాట మన బడ్జెట్‌లో అయితే. ఎక్కువగా రేట్ కాకుండా మన రేట్‌లో అయితే సూపర్‌గా దొరుకుతున్నాయన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా వచ్చైతే షాపింగ్ అయితే చేసుకోండి. అయితే నేనెక్కడో చూసానన్నమాట. చిన్న పిల్లలకి పెడతారు గదా! చిన్న చిన్న క్లిప్స్ సైడ్స్‌కి.
అవి ఎవరో స్టెప్ ఫ్రెంచ్ జుట్టు వేసుకొని దానికి చిన్న చిన్నగా ఫ్లక్కర్స్ పెట్టారనమాట. అబ్బా! నేను కూడా కొనుక్కోవాలి ఈ ఫ్లక్కర్స్ అనేసైతే నాకెప్పటినుంచో ఉందనమాట. సో, ఈ రోజుకైతే నా కల నెరవేరుతుందనమాట. అవి చాలా చాలా చిన్న చిన్నగా ఉంటాయి గదా! చాలా క్యూట్‌గా ఉన్నాయసలవి. నేనైతే ఏదైనా సరే ఈ సెట్ అయితే ఒకటి తీసుకోవాలనేసైతే ఒక సెట్ తీసుకున్నా. అంటే ఇట్లా ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ యేసుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్నవి పెట్టుకుంటే బావుంటది గదా! అనేసైతే తీసుకున్నా అనమాట. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి గదా! అవి గిన ఇట్లా సింగిల్ సింగిల్‌గా కాకుండా మాత్రం ప్యాకెట్స్‌లల్ల గిన అమ్ముతుర్రనమాట. సో, నేనొక ప్యాకెట్ బ్లాక్ కలర్‌ది మనకెక్కడికెళ్ళినా అయితే బ్లాక్ కలర్ అయితే బావుంటదని బ్లాక్ కలర్ తీసుకున్నా. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రం అసలు సూపర్‌గా మెరుస్తున్నాయసలు. అంటే అది కలరే అట్లా మెరుస్తున్నాయో అర్థమైతలేదు నాకు. ఆ లైటింగ్‌కి అట్లా అనిపిస్తుందా మన కళ్ళు మొత్తం జిగేల్ జిగేల్‌మంటున్నాయి దాంట్లో చూస్తుంటుంటే. బ్యాంగిల్స్ మాత్రం ఎంత రేటున్నా తీసుకోవాలనిపిస్తది గదా! ఎందుకంటే బ్యాంగిల్సే ఒక అందం అమ్మాయికేసుకుంటే. సో, ఇదైతే ఎంత లాంగ్ ఉందో తెలుసా అసల బేగం బజారు. ఒక గల్లీకెళ్తే ఇంకొక ఏ గల్లీలో నుంచి ఎళ్తున్నామో కూడా మనకసలు అర్థం కావట్లేదు. సో, నేనైతే ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి అవి. చిన్నవి ఎంత బాగున్నాయో క్యూట్‌గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్లాక్‌వి హెయిర్ బ్యాండ్స్ ప్లస్ ఇది తీసుకున్నాం. కొంచెం బ్రేక్ గావాలి గదా! అంతసేపు తిరిగనేసైతే ఒక స్నాక్స్ కడుతుర్రనమాట. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదది. సో, అది ఎప్పటినుంచో ఉంటుంది గానీ ట్రై చేయలే ఎప్పుడు. ఒకసారి ట్రై చేద్దాం అనేసైతే కట్టమని చెప్పినాం. రూ. 30 అంట ఒకటి ప్యాక్ చేస్తే. ఓకే. సరే అనేసైతే ఒకటైతే కట్టినామనమాట. ఎట్లుంటదో టేస్ట్ ఎట్లుంటదనేసి తిన్నా. ఓకే. బానే ఉంది టేస్ట్. అంటే టొమాటోస్, ఆనియన్స్, నిమ్మకాయ అంతా కలిపిర్రు గదా! సో, బావుంది టేస్ట్ మాత్రం. మా ఆయనకి కొంచెమే పెట్టినా. మొత్తం నేనే తిన్నా అనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ముందుకొచ్చేసినాం. కానీ బ్యాంగిల్స్ గొనాలి గదా! అనేసి మళ్ళా ఎనకకి పోయినామనమాట. అక్కడ చూస్తే కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయంటే సింగిల్ సింగిల్ సెట్స్ ఉంటాయి గదా! అవి ఉంటే ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తే కొనాలనిపిస్తుంది గానీ అన్నీ కొంటే మరి ఎట్లా చెప్పండి కదా! ఏదో ఎక్కువగా నచ్చిందయితే కొనుక్కోవాలి. ఓకే. 4 బ్యాంగిల్స్ అయితే ఒక సెట్‌లో ఉన్నాయన్నమాట. అవి అయితే కొనేసినా నేనింక. ఇంగ నెక్స్ట్ అయితే ఇగ బేగం బజార్ అంటే ఏంది? స్టీల్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ. ఇగ నెక్స్ట్ రూ. 5కి ఒక స్పూన్ అన్నారు. నా మైండ్ అయితే అసలు ఫ్లాట్ అన్నమాట అక్కడ. అసలు ఫ్యూజులు ఔట్ అయిపోయినాయి నాకైతే. అసలు ఏంటిది రూ. 5కి స్పూన్ అనేసి అసలు కొత్తగా ఉన్నాయి అన్నీ. ఐటెమ్స్ కూడా చాలా క్వాలిటీతోని మంచిగా ఉన్నాయి. క్వాలిటీతోని నీట్‌గా ఉన్నాయన్నమాట. సో, తీసుకుందాంలే అనేసి అయితే నేనైతే కొన్ని స్పూన్స్ అయితే తీసుకున్నానన్నమాట. అన్నీ తీసుకోవాలంటే ఎట్లా చెప్పండి? కుదరదు గదా మనకి. ఏదో ఇంపార్టెంట్ వస్తువులే తీసుకోవాలి గదా! దేనికైనా మనము. అనేసైతే నేనైతే ఒక 5, 6 ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి గదా! అవి తీసుకున్నాం. ఎప్పటినుంచో షార్క్‌గిన తీసుకోవాలనుండే నైఫ్. సో, ఇక్కడ చెక్కవి ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే వాటిని. ఒకటి తీసుకున్నాననమాట. ఇంట్లో కొంచెం అది కొంచెం ఖరాబ్ అయ్యి ఉంటుండే. సో, అది తీసుకున్నా. నెక్స్ట్ పూజ సామాను ఎంత బాగా ఉన్నాయో తెలుసా అక్కడ. హారతికి గాని, ఇంకా దీపం పెట్టుకోవడానికి గాని, ఇంకా చెంబు ఉంటది గదా! చెంబు గాని, మనం బొట్టు పెట్టేది అవి అయినా గాని, ప్లేట్స్ అయినా గాని ఎంత బావున్నాయో అక్కడ. ఇక నెక్స్ట్ అయితే కొంచెం చిన్న బ్రేక్ ఇయ్యాలి అనేసి అయితే రూ. 10 వెజ్ బిర్యానీ. నాకైతే మస్తు నవ్వొచ్చిందసలు. రూ. 10కి గిన బిర్యానీ పెడుతుర్రా వెజ్ బిర్యానీ అనేసైతే. ఇంగ తిన్నాం. కొంచెం మళ్ళీ ఇగ షాపింగ్ చేద్దాం అనేసి మళ్ళైతే కొంచెం ముందుకెళ్ళినామనమాట. ఇంగక్కడ అన్నయ్య ఈ ఫింగర్స్‌కి రింగ్స్ నేనైతే డైలీ వేర్‌కి ఒక చైన్ తీసుకున్నా అనమాట. డైలీ వేర్‌కి ఒక చైన్, ఇయర్ రింగ్స్ ఉంటాయి గదా! అవి తీసుకున్నా. అంటే డైలీగా నేను చైన్ యూజ్ చేస్తా గదా! సో, చైన్ అయితే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ గిన తీసుకున్నా అనమాట. సో, ఎట్లున్నాయి చెప్పండి డైలీ వేర్‌కి మీరైతే. డైలీ చెప్పినా గదా! మీకు ఇంతకు ముందుకే ఏ షాపింగ్ అయినా చేయొచ్చు. పెళ్ళికి గాని, డైలీ వేర్ గాని ప్రతి ఒక్కటి కిడ్స్ అయిన డ్రెసెస్ గిన అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. మేము ఆ రోడ్‌కైతే వెళ్ళలేమట. బ్యాంగిల్స్ మాత్రం ఏ సారీకి ఆ సెట్ అన్నమాట. సూపర్‌గా ఉన్నాయసలు. చూస్తుంటే అదంతా మనమే తీసుకొని మన ఇంటికెళ్ళిపోవాలి అనిపిస్తుందసలు నాకైతే. కానీ కుదరదు గదా! సో, పెళ్ళికి గిన చెప్పులు. నెక్స్ట్ ఎట్లా అంటే పెళ్లి అమ్మాయి చెప్పులుంటాయి గదా! అట్లైనా తీసుకోవచ్చు. డైలీ వేర్ అయినా ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. ఇంకా ఇంట్లో డెకరేటింగ్‌కి ఫ్లవర్స్ ఉంటాయి గదా! అవి గిన తీసుకోవచ్చు. చాలా బావుందసలు. ఎంత అంటే అసలు ఫ్లవర్స్‌ని చూస్తుంటే నిజంగా ఫ్లవర్సా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళామనమాట. అంటే జుమ్కీస్ ఉంటాయి గదా! అవి సూపర్‌గా ఉన్నాయసలు. ఇంతింత పెద్దగా ఉన్నాయి. అసలు భలే అనిపిస్తుంది అవి చూస్తుంటే మాత్రం. ఎంత బావున్నాయి చూడండి. అన్ని ఇయర్ రింగ్స్. ఇంక మళ్ళీ ఏదో మెరుస్తుంది అనుకుంటారు గదా! అదేం లేదండి. అది లైటింగ్ అట్లా పెట్టిర్రనమాట మన కళ్ళు మెరవడానికి దాంట్లోకి వెళ్తే. ఇంక నెక్స్ట్ అయితే నేను బ్యాంగిల్స్ తీసుకుందామనైతే కొంచెం మళ్ళీ వేరే సెట్స్ తీసుకుందామనైతే వెళ్ళాననమాట. సో, అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇంతకు ముందుకు నేనక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటా అంటే
అక్కడ తీసుకోవాలి. ఇంత ముందుకు సేమ్ అలాంటివే తీసుకుంటే కొంచెం వాటర్‌లో నానినయి, ఖరాబ్ అయిపోయినాయి అనేసి ఇవి మంచిగుంటాయేమో అని తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఏమనిపించిందో నాకైతే ఇగ వద్దులే మళ్ళీ ఖరాబ్ అయితే మనీ వేస్ట్ కదా అనేసైతే వద్దనేసైతే కొంచెం ముందుకు వెళ్లి వేరే బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ స్పెక్ట్స్ ఎంత బావుంటాయి కదా! ఇగ స్పెక్ట్స్ పెట్టుకొని మోడల్ తిరుగుతుంటాడు. ఎట్లుంటది చెప్పండి ఇగ మనకు మనమే హీరో, హీరోయిన్ అన్నంత ఫీల్ అయిపోతామన్నమాట మనమైతే. ఇంక పక్కనోళ్ళు చూసేటాళ్ళకి ఓవర్ యాక్షన్ అనుకున్న ఇగ అంతే గదా! పెట్టుకోవాలి తప్పదు ఇగ అట్లుంటాయిగ. ఇగ ఏడికిపోయినా మాత్రం ఆ చైన్ సెట్స్ మాత్రం నన్నైతే వదులుతలేవు. కానీ అది చూస్తుంటేనేమో కొనబుద్దయితుంది. ఆడ రేట్ చూస్తుంటేనేమో ఏడుపొస్తుందనమాట. సో, పెళ్ళిళ్ళప్పుడు గిన జుట్టుకి జడకొప్పులుంటాయి గదా! అవి గిన జస్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందనమాట. అట్లా దొరుకుతాయనమాట ఇక్కడ. ప్రతి ఒక్క ఐటెమ్ కూడా దొరుకుతుందనమాట. ఎంత బాగున్నాయంటే అసలు ప్రతి ఒక్క ఐటెము క్వాలిటీ కూడా సూపర్‌గా ఉన్నాయి. నేనైతే ఒక లిప్‌స్టిక్ తీసుకుందామనైతే ఒక రెడ్ లిప్‌స్టిక్ తీసుకున్నాననమాట. సో, దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే తెలుసా? నెయిల్స్ అయితే ఇంతింత పెద్దగా పెంచుకోవాలి. దానికి మంచిగా నెయిల్ పాలిష్ వేసుకోవాలని. కొంచెం పెరుగుతుంటుండే ఎమ్మటే నేను ఇరగ్గొట్టడమో దాన్ని ఏదో ఒక తీట పని చేస్తుండే అనమాట. అబ్బా! నాకు నెయిల్స్ ఎప్పుడు పెరుగుతాయి అనుకున్నా. సో, ఫైనల్‌గా అయితే ఇగ నెయిల్స్ తీసుకున్నా అనమాట. ఒక 40 రూపీస్‌కి అట్లయితే దొరికేసిందనమాట. సో, తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇగ ముందలకోతటైతే కోర్ట్ ఉంటది గదా! కోర్ట్ అవుపిచ్చిందనమాట మాకు. దాని పక్కనే జిలేబీ షాప్ అయితే సూపర్‌గా ఉంది. జిలేబీ మాత్రం అక్కడ. ఎంత స్వీట్ ఉందంటే నాకు జిలేబీ అంటే కొంచెం ఇష్టం అనమాట. ఎంత బావుంటుందో కదా జిలేబీ. రెడ్ కలర్‌ది ఉంది. ఇంకా కొంచెం గోల్డ్ కలర్‌లో ఉంటది గదా! మేము గోల్డ్ కలర్‌ది తీసుకున్నామనమాట. కొంచెం బావుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా నేనైతే ఏదేమైనా గాని జిలేబీ మాత్రం ఎట్లా ఉన్నా గూడా తింటా తెలుసా! అంత ఇష్టం చిన్నప్పటి నుంచైనా జిలేబీ అంటే మాత్రం. ఇగ తీసుకున్నామనమాట. ఒక 50 రూపీస్‌ది జిలేబీ అయితే తీసుకున్నాం. ఇగ తినాల్సినవి తినేసి వెళ్ళాం. అక్కడ నాకైతే వాటర్ బాటిల్ అవుపిచ్చింది. కుండ అంటే మట్టితోటి చేస్తారు కదా! వాటర్ బాటిల్. అట్లా మట్టి ఐటెమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే చిన్న చిన్న పాత్రలుంటాయి గదా! అవి గిన తీసుకోవాలని అయితే ఎప్పటినుంచో ఉంటుండే నాకు. సో, ఫైనల్‌గా అయితే మట్టిది ఒక బాటిల్ అయితే తీసుకున్నా అనమాట. 60 రూపీస్‌కైతే ఇచ్చారనమాట. సో, దారిలో మళ్ళీ తిరిగి వస్తుంటే అయితే అక్కడ రోడ్డు సైడ్ అమ్ముతారు గదా! అవన్నీ బొమ్మలు అంటే రాధాకృష్ణునివి గాని, దేవుడి ఫోటోస్ గాని, ఇంకా సెల్ఫ్‌లలో డెకరేషన్‌కి పెట్టుకుంటారు గదా! సో, అక్కడైతే అవుపిచ్చినాయన్నమాట. చాలా అవుపిచ్చినాయి. అవన్నీ చూస్తుంటే ఇవి గిన అన్నీ మనం అంతే గదా! ఏదైనా ఆడ కొనుడు తక్కువ అన్నీ జూసుడు ఎక్కువ గదా మనకి. సో, డిజైన్సింగ్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇంట్లో డెకరేట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదసల వీటితోటి. ఎంత బాగున్నాయి తెలుసా! అంటే వాటర్ పోసి అట్లా పెడతాం గదా! సో, నాకైతే కామధేనువు అవైతే చాలా నచ్చిందనమాట. ఇదైతే తీసుకోవాలి అని ఖచ్చితంగా ఉంటుండే నాకు. మంచిగా దాని మీద రాధాకృష్ణ ఫోటో కూడా వచ్చింది. ఎంత బావుందో కదా! చిన్న లేగదూడ, ఇంకా ఏనుగు బొమ్మ ఇవి రెండైతే నేను తీసుకున్నాననమాట. ఎంత బావున్నాయో కదా! వైట్‌గా సూపర్‌గా ఉంది. కామధేనువు ఆవు, చిన్న లేగదూడ క్యూట్‌గా ఉందనమాట. సో, ఇక్కడైతే నేను ప్యాక్ అయితే చేపిచ్చుకున్నాననమాట. ఫస్ట్ ఇది తీసుకున్నా. మళ్ళీ ఎందుకో ఏనుగు మీద గిన నాకనిపిచ్చింది. నెక్స్ట్ పోయి అది తీసుకున్నా. 2 తీసుకొనైతే ఇంక వెళ్ళేదాం. చూడండి ఇవన్నీ నేను కొన్న ఐటెమ్స్. ఇందాక చెప్పాను కదా! వాటర్ బాటిల్ తీసుకున్నా అనేసైతే దాని ప్లాస్టిక్ అయితే మూత పెట్టేసిర్రనమాట. నెయిల్స్‌కైతే ఇంక నెయిల్స్ తీసుకున్నా. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి గాని అక్కడ ఎళ్ళినప్పుడైతే నెయిల్స్ పెట్టేసుకోవాలని. సో, ఇంకా పూజ సెల్ఫ్‌లోకైతే నేనైతే కామధేను ఆవునైతే తీసుకున్నాననమాట. అంటే కామధేను ఉంటే ఇంట్లో మంచిగుంటుంది గనేసైతే తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఈ బొమ్మ నాకు భలే నచ్చింది. ఏనుగు, చిన్ని ఏనుగు అనమాట. కానీ చాలా బరువుంది చిన్నిదైనా కూడా. క్యూట్‌గా ఉన్నాయి అన్నీ అసలక్కడ బొమ్మలు మాత్రం. ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే అంత క్యూట్‌గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా! ఇంతకు ముందుకు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను. నాకవి నచ్చినాయి అనేసైతే. సో, నేను క్లిప్స్ అయితే తీసుకున్నానన్నమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఆ క్లిప్స్ అయితే. ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే అంత క్యూట్‌గా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా షాపింగ్‌కైతే వెళ్ళండి. సూపర్‌గా దొరుకుతాయన్నమాట. ఏ టు జెడ్ దొరుకుతాయి గర్ల్స్‌కైతే. మొత్తం హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కానించి చెప్పుల వరకి ప్రతి ఒక్క ఐటెమ్ కూడా దొరుకుతుంది. సో, నేనైతే ఇంక ఎక్కువగా హెవీ కాకుండా ఇట్లా కొన్నొస్తాయి అనేసైతే తీసుకున్నా అనమాట నేను. బ్యాంగిల్స్, క్లిప్స్ అట్లా తీసుకున్నా. ఇంక చూపించిన కదా! గిన చానా షార్ప్ ఉందది. సో, గిన తీసుకున్నాను. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ అని చెప్పినా కదా! అందులో ఒక 50, 60 హెయిర్ బ్యాండ్స్ అయితే వచ్చినాయన్నమాట 40 రూపీస్‌కి. ఓకేలే వచ్చేసినాయి కదా! మంచిగా అనేసైతే ఇంక నేను తీసుకున్నా అనమాట. అంటే హెయిర్ బ్యాండ్స్ అంటే అది కొంచెం పెద్దగా కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి గదా! హెయిర్ రబ్బర్ బ్యాండ్స్. సో, అవైతే తీసుకున్నాను నేను. మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే అయితే షాపింగ్‌కైతే వెళ్ళండి. సూపర్‌గా ఉన్నాయి ఐటెమ్స్ క్వాలిటీ గూడా సూపర్‌గా ఉన్నాయసలక్కడ. మంచిగా ఉన్నాయన్నమాట. నచ్చితే మీరు ఖచ్చితంగా కొని షాపింగ్ అయితే చేయండి. షాపింగ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మాకైతే కామెంట్ చేయండి మా బ్లాగ్‌లో అయితే.
సో, అక్కడ ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకే షాపింగ్ అనుకుంటే మాత్రం డైలీ వేర్ గిన షాప్ అయితే చెయ్యొచ్చనమాట. డైలీ వేర్ ఐటెమ్స్ కూడా కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయన్నమాట. ఇక ఎక్కువ అంటే పెళ్లి ఐటెమ్స్ అంటే ఖచ్చితంగా మనం కాస్ట్ పెట్టాల్సిందే గదా! తప్పదు గదా! ఎక్కువ ఫంక్షన్స్ అన్నప్పుడైతే. డైలీ వేర్ అయితే నార్మల్‌గానే దొరుకుతాయన్నమాట. కరెక్ట్ ప్రైస్‌కే దొరుకుతాయి. మన బడ్జెట్‌లోనే అన్నమాట. ఇంగ మేమైతే కొన్ని కొన్ని కొన్నాం. మంచిగానే ఎంజాయ్ జేసినాం. మీరు గిన ఎంజాయ్ జేయండి అక్కడికి వెళ్లి. కానీ అక్కడికి వెళ్తే అసలు ఏ గల్లీలోకెళ్ళి ఎళ్తున్నామో ఇంకో గల్లీలోకైతే అసలు వెళ్తామనైతే అనుకోలేమసలు. అట్లా ఉంటుందనమాట అక్కడ. మొత్తం అసలు ఇదంతా ఒక మాలా అనిపిస్తది అదంతా జూస్తుంటే మాత్రం. థియేటర్స్ లాగా మాల్స్ ఉంటాయి గదా! అట్లా అనిపిస్తది మనకంతా జూస్తుంటే. అసలు ఎండ మాత్రం ఎక్కడ గొట్టదు. ఇగ మేమైతే కొంచెం తీసేసినాం మంచిగున్నాయి. చూడండి గివైతే మేము గొన్నామనమాట. ఆవు, బొమ్మలు, వాటర్ బాటిల్, ఇంకా బ్యాంగిల్స్ అట్లా గొన్నామనమాట. ఓకే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ జేసుకోండి మా ఛానెల్‌నయితే. మీరు కూడా ఖచ్చితంగా బేగం బజార్ వెళ్లయితే షాపింగ్ చేయండి. ఆ తర్వాత మీ అనుభవం ఎట్లా అనిపించిందో మాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ టు జెడ్ ఐటెమ్ దొరుకుతాయని చెప్పినా కదా! ఓకే. బాయ్ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి.